హాయ్ అండి. ఈ మధ్యలో చాలామంది మొబైల్ రిపేరింగ్ కోసమని ఎళ్తున్నారు. అంటే మొబైల్ రిపేరింగ్ కోసమని, ట్రైనింగ్ కోసమని చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లో జాయిన్ అవుతున్నారు గదా! వాళ్ళు ముందుగా ఒకటి తెలుసుకోండి. ఏంటంటే చాలా ఇన్‌స్టిట్యూట్స్‌లోకెళ్ళినంక హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ లేకపోతే మినిమమ్ టు మినిమమ్ 50, 80 స్టూడెంట్స్ మధ్యలో కూర్చోబెట్టి పెద్ద పెద్ద క్లాసెస్ ఇస్తున్నారు. అది కూడా మార్నింగ్ 9 నుండి 10 నుండి సాయంత్రం 6 దాకా 7 దాకా అని నాన్ స్టాప్‌గా చెప్పడము. 25 డేస్, 30 డేస్ కోర్స్ అని చెప్పడము. చిప్ లెవెల్ వరకని, అడ్వాన్స్ అని, బేసిక్ అని అన్నీ కలిపి చెప్పడం చేస్తున్నారు. కానీ మీకేం అర్థం కాదు. ముందు బేసిక్ అని, తర్వాత అడ్వాన్స్ అని, తర్వాత చిప్ లెవెల్ అని వెళ్తేనే మీకేమన్నా అర్థమవుతది తప్ప, మీరు అలా ఫీజులు మొత్తానికి మొత్తం కట్టి చేసి వెళ్తే గనక మీరు లాస్ అవుతారు. మీకేం అర్థం కాదు. సో ఇది మీకోసం అని చెప్తున్నాను. ఏదన్నా షాప్‌లో నేర్చుకోండి ఫస్టు. లేదా ఫ్రీగానైనా పని చేయండి. ఒక 1 మంతా, 2 మంత్సా లేకపోతే కొంచెం తక్కువ సాలరీ తీసుకొనైనా వాళ్ళ దగ్గర జాబ్ చేయండి, వర్క్ చేయండి, నేర్చుకోండి. అంతేగాని డైరెక్ట్‌గా ఎళ్లి చిప్ లెవెలు, అడ్వాన్స్ లెవెలు, ఐఫోన్ రిపేరింగ్ అని నేర్పిస్తా అంటే గనక మీరు జాయిన్ అవ్వకండి. ఎవరో కొంతమందికి అంత నాలెడ్జ్ ఉండి నేర్చుకోగలుగుతారేమో గానీ, చాలామంది అయితే నేర్చుకోలేరు, లాస్ అవుతారు. మ్యాటర్ ఏంటంటే డబ్బుల గురించే కాదు. కొంతమందికి డబ్బులు ఇబ్బంది అవ్వచ్చు. కొంతమందికి మానసికంగా, బ్రెయిన్ పరంగా అయ్యో! డబ్బులు కట్టినోళ్ళు నేర్చుకోలేకపోతున్నాం అని కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. షాప్ వాళ్ళు ఉంటారు కొంతమంది. వర్కర్‌ని పెట్టుకుంటారు. వాళ్ళేమనుకుంటారంటే సరే వర్కర్ ఎందుకు నేనే నేర్చుకుందాం అని చెప్పేసి కూడా కొంతమంది జాయిన్ అవుతారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు మళ్ళా మేనేజ్ చేసుకోగలుగుతారు గానీ, కొత్తగా ఇందులోనే సెటిల్ అవుదాం, నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఏదన్నా చిన్న షాప్‌లో జాబ్ చూసుకోండి. లేదా మీరు జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళకి అడగండి. నాకు ఓన్లీ బేసిక్ నేర్పిస్తారా? కొంచెం నేర్పిస్తారా? అన్నట్టుగా మీరు కనుక్కొని చూసి జాయిన్ అవ్వండి. అంతేగాని వాళ్ళు చెప్పే స్క్రీన్‌ని చూసో, అక్కడ ఉండే హవాని చూసో, వాళ్ళు చెప్పే మాటలు వినో మీరు జాయిన్ అయితే గనక చాలా పెద్ద ప్రాబ్లమ్ ఇది. సరే మీ ఇష్టం ఇంకా. ఇదేంటంటే మీరు జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి జాయిన్ అయ్యే ముందు వీడియో చూస్తే మీకు కొంచెం నాలెడ్జ్ వస్తది. అంతే తప్ప ఇంకేం లేదు. ఈ ఇన్‌స్టిట్యూట్ పేర్లు కూడా నేనేం చెప్పట్లేదు. అందుకే మీ ఇష్టం వచ్చిన ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వండి. కానీ దానికన్నా ముందు వెళ్లి తెలుసుకోండి. ఎలా ఉంటది? అసలు నేను ఇందులో ఉండగలుగుతానా లేదా? మనం ఇందులో చేయగలుగుతామా లేదా? ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు బయట ప్రతి చోట, ప్రతి గల్లీలో కూడా మొబైల్ రిపేరింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అయిపోయారు. చాలా షాప్స్ అయిపోయాయి. ఉపాధి లేదా అంటే చాలా వరకు ఉంది. కానీ మీరు ఎంతవరకు నెగలగలుగుతారు? మీకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా చూసుకోండి. సెకండ్ వచ్చేసి డైరెక్ట్‌గా అడ్వాన్స్ నేర్పిస్తా, యాపిల్ నేర్పిస్తాం, ఐఫోన్ నేర్పిస్తా, అందులోను చిప్ లెవెల్ నేర్పిస్తా అంటే నమ్మకండి. మెల్లమెల్లగా వెళ్ళండి. ఆల్మోస్ట్ 3 మంత్స్ నుండి 6 మంత్స్, 1 ఇయర్ కూడా టైం పట్టొచ్చు. ఇప్పుడు నేను చెప్పేదిని కూడా మీరు నిరాశ పడని అవసరం లేదు. ఎందుకంటే నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. పెద్ద మ్యాటర్ కాదు. అప్పటికి కూడా మీకు కొంచెం మనీ జనరేట్ అవుతా ఉంటది. ఏంటంటే ఇయర్ ఫోన్స్ గానీ, లేకపోతే ఏదైనా చిన్న చిన్న పిన్స్ గానీ పోతే రీప్లేస్ చేయడం గానీ అవి మీరు నేర్చుకోవచ్చు. ఇదేంది 1, 2 మంత్స్‌లో నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. 10, 15 డేస్‌లో నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. దీని నుండి కూడా మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతది. మనీ సంపాదించుకోవచ్చు. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఒకటేసారి 1 మంత్‌లో నేర్పిస్తా, 2 మంత్స్‌లో నేర్పిస్తా అంటే నమ్మకండి. అంతే. ఓకే ఫ్రెండ్స్. ఇది నేను చెప్పాలనుకునేది. బాయ్.